రైతుల్ని సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామారావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభిరామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభిరామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాజ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్